నువ్వు నా కూతురు ఫ్రెండవేగా? చెప్పు, అవునా కాదా? అవును సార్. అయితే తనకు మంచి జరగాలని కోరుకుంటావా? ఖచ్చితంగా సార్. అయితే నువ్వు తనకు కాల్ చేయకూడదు, తన దారికి అడ్డు రాకూడదు. ఇదే నువ్వు ఫ్రెండ్గా తనకు చేసే పెద్ద ఉపకారం. ఇది చెయ్యి. అప్పుడు నువ్వు నా కూతురుకు మంచి ఫ్రెండ్ అని ఒప్పుకుంటాను. వచ్చింద్రా, నా టైం వచ్చింది. ఇక మీదట మనదే ఆట. మాట్లాడు. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఓ, ఏదో జోష్లో ఫ్రెండ్ అని అనుకున్నావు అంతేగా? లేదు సార్. నేను సైలెంట్గా ఉండటం వల్ల తనకి మంచి జరుగుతుంది అంటే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. తనను ఎన్నేళ్లగా ఎంతో జాగ్రత్తగా ప్రేమగా పెంచి పెద్ద చేసిన తండ్రిగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా తనకు మంచే జరుగుతుంది. సరే సార్, ఇక మీదట నా వల్ల తనకే డిస్టర్బెన్స్ ఉండదు. ప్రామిస్ 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 ప్రామిస్. వీడిపోనిదొకటేలే, మన కోసం మనమేలే, ఏ రోజుకైనా వాడిపోనిదే. వీడిపోనిదొకటేలే, మన కోసం మనమేలే, ఏ రోజుకైనా వాడిపోనిదే. పద. ఈ మాటే ఓ పాటై పాడేనా కోయిలా. మంచి కుటుంబం రాత్రి 8 గంటలకు మన సంజమినిలో.